అతను అంతా గేమ్ ని అబ్జర్వ్ చేస్తూ సైలెంట్ గా ఉంటే ఆయన్ని అందరూ రెచ్చగొట్టడం, ఆయన ఒక చిన్న చూపు చూడడం వల్ల అతను ఎగ్జైట్ అయిపోతున్నారు ఇప్పుడు. నిన్న జరిగిన గేమ్ లో కూడా బెట్ టాస్క్ లో కూడా తనుజాని తోసేసే ఛాన్స్ వచ్చినా కూడా చేయలేదు. అది తన బాండ్ వల్ల ఇంపార్టెన్స్ ఇచ్చి తన గేమ్ ని వదిలేస్తానని అంటారా? అక్కడ తనుజ అనేది ఒక లేడీ కాబట్టి అలాగా మిస్బిహేవ్ చేయడం వల్ల కరెక్ట్ కాదనే దృక్పథంతో ఆయన సైలెంట్ గా అలా అయ్యారని నా ఫీలింగ్. డెమాన్ పవన్ ఇప్పుడు రీతు వాళ్ళ బాండ్ నెగటివ్ గా వెళ్తుందని తెలుసుకొని శ్రీజాతో ఎక్కువ క్లోజ్ అవుతున్నారని ఫీల్ అవుతున్నారా, లేకపోతే వాళ్ళ రియల్ బాండ్ అని మీరు ఫీల్ అవుతున్నారా? బిగ్ బాస్ లో ఏది కూడా రియల్ బాండింగ్ ఉండదు మ్యామ్, జస్ట్ అది గేమింగ్ మాత్రమే. ఆ గేమింగ్ వరకే రితు చౌదరి ఆయనతో క్లోజ్ అయింది. అది గేమ్ అని వాళ్ళకు కూడా తెలుసు, జస్ట్ అంతే, ఫన్ అనమాట. బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్స్ లో వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అని అనౌన్స్ చేశారు. దాని ప్రకారం అందరూ డబుల్ ఎలిమినేషన్ ఉంటది ఈ వీక్ అని అనుకుంటున్నారు. ఎవరిద్దరు పోతే మీరు బిగ్ బాస్ హౌస్ ఇంకా బాగుంటుందని అనుకుంటున్నారు? బిగ్ బాస్ ఆల్రెడీ ఎవరు పోవాలంటే అలా చెప్పలేము. అది అప్పుడు ఓటింగ్ బట్టి ఆటోమేటిక్ గా గేమ్ మారిపోతూ ఉంటది. యాక్చువల్గా హరిత హరీష్ గారు ఎలిమినేట్ అవుతారని కూడా ఎవరు చేయలేదు, ఎందుకంటే ఆయనే కొంచెం ఫోర్స్ఫుల్ గా, నెగ్లెజిబుల్ గా, సీరియస్ గా ఉన్నాడు. ఆయన ఉండడం వల్ల సడన్ గా ఆయన ఎలిమినేట్ అయిపోయారు. సో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని నా ఫీలింగ్. అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎవరిద్దరు లీస్ట్ లో ఉన్నారని మీరు అనుకుంటున్నారు? వీళ్ళంటే ఈ కామన్ మ్యాన్స్ ఉన్నారు కదా, వీళ్ళు లిస్ట్ లో ఉన్నారని. రితు చౌదరి గర్ల్ బాయ్ ఫ్రెండ్, వీళ్ళు కామన్ మ్యాన్స్ అందరూ లిస్ట్ లో ఉన్నారు. వీళ్ళందరూ రిమైనింగ్ వాళ్ళు బాయ్ ఫ్రెండ్ వాళ్ళు లిస్ట్ లో ఉన్నారని నా ఫీలింగ్. ఓకే, నిన్న గేమ్ జరిగింది కదా, నిన్న గేమ్ లో డిమోన్ పవన్ ని భరణి గారు ఇద్దరు ఒకేసారి పడ్డారు కానీ బట్ ఫస్ట్ భరణి పడ్డారు అని చెప్పి చూసాం మనం. మీ ఫీలింగ్ లో ఎవరు పడ్డారు మీరు చూసిన దాన్ని బట్టి, భరణి గారు లేకపోతే డిమోన్ పవన్? డిమోన్ పవన్ పడ్డారని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ అంటే ఫ్లోరా గారు అండ్ రాము రాథోడ్ గారు భరణి అని చెప్పారు కదా, బట్ ఫైనల్ గా ఫ్లోరా గారు మాత్రం పవన్ అని చెప్పేసి అంటున్నారు కదా. సో మీరైతే పవన్ అనుకుంటున్నారు. సో నాగార్జున గారు ఏమంటారు సాటర్డే? అది మళ్ళీ రివ్యూ చేస్తారు, చేసినాక ఏ రిజల్ట్ వస్తే అదే చెప్తారు. మై ఫేవరెట్ కంటెంట్ భరణి గారు, రితు చౌదరి, ఎమాన్యుల్, దీస్ 3 పీపుల్. బిగ్ బాస్ లో ఎవరు ఫేక్ గా ఆడుతున్నారు అనుకుంటున్నారు? ఫేక్ ఏముండదు అన్న, సిచ్యువేషన్ బట్టి మనుషులు మారిపోతారు. అప్పుడప్పుడే క్లోజ్ గా ఉండే లవర్స్ కూడా విడిపోతారు, మళ్ళా సడన్ గా లవ్ ట్రాక్ ని ఫామ్ చేస్తారు. అక్కడ వాళ్ళ టైం బట్టి, సిచ్యువేషన్ బట్టి మనుషులు మారిపోతూ గేమ్ ఆడతారు. అక్కడ ఎవరు పర్మనెంట్ లవ్ ఉండదు, పర్మనెంట్ ఫీలింగ్స్ కూడా ఉండవు. అన్ని ఆల్ టెంపరీ ఫీలింగ్స్ అండ్ టెంపరీ గేమ్. ఆల్రెడీ బిగ్ బాస్ లో 4 వీక్స్ కంప్లీట్ అయిపోయింది, నలుగురు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు, ఇంకా కొత్తగా వైల్డ్ కార్డ్స్ వస్తున్నారని అంటున్నారు. ఒకవేళ విన్నర్ ఉండాలి అని అనుకుంటే మీరు ప్రెసెంట్ ఉన్న కంటెస్టెంట్స్ లో ఉంటారని అనుకుంటున్నారా, వీళ్ళకి ఇంతేం లేదు వైల్డ్ కార్డ్స్ లోనే విన్నర్ ఉండొచ్చు అని అనుకుంటున్నారా? మాక్సిమం ప్రెజెంట్ ఉన్న పీపుల్ కే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కంపేర్ టు వైల్డ్ కార్డ్ పీపుల్. ఎందుకంటే వైల్డ్ కార్డ్ పీపుల్ అనేది వాళ్ళు రావాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, సెటిల్ అయ్యి ప్రజల్లోకి వెళ్ళడానికి ఇట్స్ టేక్ టైం అనమాట. ఆల్రెడీ నేముడు ఉన్న పర్సన్స్ అండ్ తెలిసిన జబర్దస్త్ పీపుల్, సినిమా పీపుల్, సీరియల్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ ఫ్లో పెరుగుతుంది, ఓటింగ్ పర్సంటేజ్ కూడా వాళ్ళది ఎక్కువగా ఉంటుంది వచ్చే వాళ్ళకంటే. సో ఛాన్సెస్ మేబీ వీళ్ళకే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో విన్నర్ అయ్యే అర్హత ఎవరికి ఉందని మీరు అనుకుంటున్నారు? మేబీ ఛాన్సెస్ ఎమాన్యుయల్కి ఉంది, భరణి గారికి ఉంది, రితు చౌరికి ఉంది, ఇంకా దట్ బాయ్ గర్ల్ ఐ ఫర్గట్, తనుజకి ఛాన్సెస్ 4. ఎందుకంటే తనుజ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్, ఆ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. నచ్చిన ఈజ్ బ్యూటీ, ఎవ్రీ పర్సన్ లైక్స్ బ్యూటీ గర్ల్స్, దట్స్ వై. ఓకే అండి, ఇప్పుడు బర్నీ గారు అంటే మీకు చాలా ఫేవరెట్ అన్నారు కదా, బట్ ఆయన మీరు ఫేవరెట్ అన్నారు బర్నీ గారు మాత్రం ఫేవరిజం చూపిస్తున్నారని నాకు అనిపిస్తుంది బిగ్ బాస్ లో. మీకేమనిపిస్తుంది? యాక్చువల్గా ఫేవరిజం ఉంటది, ఎందుకంటే ఆయన ఓల్డ్ ఆర్టిస్ట్, సీరియల్ ఆర్టిస్ట్, ఒక నేమింగ్ ఆర్టిస్ట్ కాబట్టి అతను ఉండడం వల్ల జనాల్లో ఆయనకి నేమ్ ఎక్కువ ఉంటది. సో దానికి సపోర్ట్ అనేది మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది, అది డెఫినెట్ గా. ఆయన ఫేవరిజం కాదు, బర్నీ గారు తనుజ గారు ఒక విషయంలో ఫేవరిజం చూపిస్తున్నారు. అంటే నేనేమంటే దివ్య గారు కూడా క్లోజ్ అయ్యారు బర్నీ గారికి మధ్య, బ్రదర్ అని చెప్పి, బట్ ఫైనల్ గా మాత్రం తనుజ గారికే చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ తను హట్ అవుతుంది అనే విషయంలో కూడా భయపడిపోయి బర్నీ గారు ఇంకెవరితో కూడా క్లోజ్ గా ఉండలేకపోతున్నారు కదా, దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? ఇక్కడ ఏదంటే అదే సుగరుని దగ్గరికి చీమలు వెళ్తున్నట్టు కంటే కొంచెం బ్యూటిఫుల్ గా ఉంటది, దానివల్ల అందరూ అట్రాక్ట్ అవుతారు. తన్ని ఆయన అట్రాక్ట్ చేయడం వల్ల ఆయనకు కూడా ప్లస్ అవుతుంది బయట ప్రజల దగ్గర. సో అది కూడా ఒక స్ట్రాటజీ అని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు తనుజ గారు బ్యూటిఫుల్ గా ఉన్నారని చెప్పేసి అందరు తన చుట్టూ ఉన్నారంటారా? మరి డిమోన్ పవన్ ఎందుకు రీతి చుట్టూ ఉన్నారు?
ఆఫ్ కోర్స్ ఎవ్రీ పర్సన్ లైక్స్ ద బ్యూటీ గర్ల్, అది కామన్ అది. అందువల్ల మెయిన్ రీజన్ ఆమెతో ఉంటారు. అది ఇప్పుడు ఇమాన్యుయల్ బ్లాక్ ఉన్న అతని దగ్గర ఉండడానికి కారణం అతనికి ఫేమ్ ఉంది, ప్లస్ ఆయన కొంచెం ఫేమ్ మెయిన్. అతను ఫేమ్ అయినా ఉండాలి, బ్యూటీ అయినా ఉండాలి. ఈ రెండు ఉంటేనే పీపుల్ అట్రాక్ట్ చేస్తారని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు తనుజ గారు ఇమాన్ గారి దగ్గర ఫేమ్ ఉందని చెప్పి ఉంటుంది అని చెప్తున్నారా? 100% అది ఇంకా ఏం లేదు. ఫేమ్ ఉన్న వాళ్ళ దగ్గరికి చెప్పాను కదా, షుగర్ ఉన్న దగ్గరికి చేమలు వెళ్ళినట్టుగా ఫేమ్ ఉండాలి, లేదా గ్లామర్ అయినా ఉండాలి, మనీ అయినా ఉండాలి. ఈ మూడు ఉంటేనే అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ప్రకారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో అలేఖ్య, చిట్టి, రమ్య కూడా వస్తుందని అనుకుంటున్నారు. తను బ్యూటిఫుల్లే. మరి తను వచ్చాక ఈ అబ్బాయిలందరూ గేమ్ మార్చే అవకాశం ఏదైనా ఉందంటారా? గేమ్ అప్పటికప్పుడు మార్చలేరు. ఆల్రెడీ ఈమె ఎలిమినేట్ అయిన తర్వాత ఆమెకి ఛాన్సెస్ ఉంటాయి. ఈమె ఉంటే మటుకు ఫస్ట్ ఈమెకే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ అక్కడ సిచ్యువేషన్ బట్టి దే విల్ చేంజ్. థ్యాంక్